వెల్కమ్ టు దృశ్యం న్యూస్. కోటగిరి మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, చల్లటి నీరు, విశాలమైన గదులు, ఫ్యాన్ సౌకర్యము మరియు వెంటిలేటర్ ద్వారా వెలుతురు, వైద్య సౌకర్యాలు, బాత్రూమ్స్తో సహా అన్ని సౌకర్యాలు పూర్తి చేశామని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ పొరపాట్లకు తావివ్వవద్దు, పిల్లలకు కొన్ని సూచనలు ఇచ్చాడు. 10వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తుండటంతో పరీక్షా కేంద్రంలో ఎలా చదవాలి, చదివినయే వస్తాయా వంటి అనేక ప్రశ్నలు వారి మధ్యలో ఉంటాయి. ఈ పరీక్షలో ఎక్కువగా చేసే తప్పులు, వాటిని అధిగమించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రశాంతంగానే రాస్తేనే మంచి ఫలితాలు, పౌష్టికాహారం తీసుకుంటేనే ఏకాగ్రత, ప్రశ్నలను క్షుణ్ణంగా చదవాలి. ఆ తరువాతే సమాధానాలు వ్రాయాలి. రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. ఏడాదంతా చదివింది ఒక ఎత్తైతే పరీక్షలు రాసే సమయంలో చదవటం మరో ఎత్తుగా హైరాణ పడుతూ ఉంటారు. తాము చదివిందంతా పరీక్ష రాసే సమయంలో గుర్తుకు ఉంటుందో లేదోనని భయాందోళన చెందుతూ ఉంటారు. పరీక్షల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థి తమ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సైకాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఒత్తిడి, భయము, ఆందోళనకు దూరంగా ఉండవచ్చని ఆయన వివరించారు. దృశ్యం న్యూస్, కోటగిరి మండల్, శ్రీకాది శేఖర్. కోటగిరి మండలంలో కోటగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ కొరకు 2 సెంటర్లు ఏర్పాటు చేయబడింది. ఏ సెంటర్ నందు 170 మంది విద్యార్థులు, బి సెంటర్ నందు 152 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతూ ఉన్నారు. వీళ్ళు మొత్తంగా కోటగిరి మండలంలో 322 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో జిల్లా పరిషత్ పాఠశాల కోటగిరి, జిల్లా పరిషత్ పాఠశాల ఎత్తుండ, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కేజీబీ మరియు ప్రైవేట్ స్కూల్ ఒక 3 పాఠశాల నుండి ఈ విద్యార్థులు అనేటువంటి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ పరీక్షల సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. అన్నీ కూడా ఫర్నిచర్ అనేదంతా కూడా సఫిషియెంట్గా ఉంది. నంబరింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఫ్యాన్లు, లైట్లు కూడా ప్రతి రూమ్లు కూడా బాగా చక్కగా ఉన్నాయి. అన్నీ కూడా పనిచేసే స్థితిలో ఉన్నాయి. చాలా బాగుంది. తర్వాత విద్యార్థులందరికీ కూడా చల్లని నీరు బయట, ప్రతి రూమ్ బయట కూడా ఒక కూల్ క్యాన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత టాయిలెట్స్ కూడా మంచి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. రన్నింగ్ కండిషన్లో వాటరు మొదలైనటువంటి ఫెసిలిటీస్ కూడా టాయిలెట్స్లో ఉన్నాయి. ఆ తర్వాత ఏదైనా విద్యార్థులు ఎవరికైనా అనుకోని పక్షంలో, వైద్య సహాయం అవసరమైన పక్షంలో వైద్య శాఖ వారి చేత ఒక బూత్ కూడా ఏర్పాటు చేయడం, మెడికల్ ఎయిడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి కాబట్టి పరీక్షలు అనేటువంటి సంబంధించినటువంటి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిగా తెలియజేస్తున్నారు. ఓకే సార్.